ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు అందరూ పడుకునేలా చూడాలి. మళ్ళీ నేనేదో సినిమా చూస్తున్నా, టీవీ పెట్టుకున్నా, ఫోన్ పెట్టుకున్నా ఉంటా అంటే మానై 10ంటికి పడుకో, 5ంటికి లే, అప్పుడు చూడు అని చెప్పాలి. సరిగ్గా 7 hours 7 గంటలు పడుకోవడం అలవాటు ఉంటే పిల్లలకి మార్కులు బాగా వస్తాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. మధ్యాహ్నం వీలైతే ఒక అరగంట పడుకోవచ్చు. పెద్దవాళ్ళు ఖచ్చితంగా పడుకోవాలి. పిల్లలకి మరి స్కూలు పరిస్థితులను బట్టి కుదురుతుంది, కురవకపోతుంది. వాళ్ళు కూడా ఒక్క అరగంట అలా ఊరికే నాప్ అంటారు ఇంగ్లీషులో, ఇలా వెనక్కి వాలి కాసేపు ఉండగలిగితే మంచిదండి. తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎంత సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకైనా మధ్యాహ్నం అరగంట కాస్త విశ్రాంతి తీసుకుందుకు సమయం ఇవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే వాళ్ళు పని చేయలేరు, పనిశక్తి తగ్గిపోతుంది, కంపెనీకి ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇది ఊరికే కూర్చుంటారు అంతే. వీళ్ళు ఒక అరగంట ఆ సీట్లో అదేదో కాస్త రివాల్వింగ్ చైర్ ఉంటుంది కదా, కాస్త వెనక్కి వాలి, పుష్ బ్యాక్ ఉంటే వాలి, కాసేపు కళ్ళు మూసుకుని భగవన్నామస్మరణ చేసుకోవాలి. నిద్ర పట్టినా పట్టకపోయినా మళ్ళీ శుభ్రంగా రాత్రి 10 వరకు పనిచేయగలిగిన శక్తి వస్తుంది. దాని ప్రయోజనం అది.